నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చెంపాపేట్, హైదరాబాద్. హార్ట్ అటాక్స్ కానీ లేదా అదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వంశపారంపర్యంగా వస్తాయా? ఇది డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా ప్రాబ్లమ్స్ వంశపారంపరంగా వచ్చే అవకాశం చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం తీసుకుంటే దీంట్లో కొన్ని జబ్బులు లైక్ కొరంటరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, అంటే హార్ట్ అటాక్ రావచ్చు. ఓకే. సెకండ్, కార్డియోమయోపతీస్ అంటాం, అంటే గుండె యొక్క కండరాల జబ్బులు, ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కార్డియోమయోపతీస్ అంటాం. నెక్స్ట్, అరిథమిక్ డిసార్డర్స్, అంటే హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ అంటాం. అరిథమిక్ డిసార్డర్స్ అంటే హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్, ఇవి కూడా వంశపారంపరంగా రావచ్చు. ఇలానే చాలా రకాల గుండె జబ్బులు అనేది వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి హార్ట్ అటాక్. సో ఎందుకంటే మెజారిటీ ఆఫ్ డెత్స్ అనేది హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు కాబట్టి హార్ట్ అటాక్ ఎవరిలో ఉంటే వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మేల్స్ లో గిన తీసుకుంటే లైక్ మేదర్ ఫాదర్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, వీళ్ళల్లో లెస్ దాన్ 55 years ఆఫ్ ఏజ్, మీ ఇంట్లో ఎవరికన్నా హార్ట్ అటాక్ లెస్ దాన్ 55 years ఆఫ్ ఏజ్ మేల్స్ లో ఉంటే మీకు ఫర్దర్ జనరేషన్ లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఫీమేల్స్ లో తీసుకుంటే లైక్ మదర్ ఆర్ సిస్టర్స్, వీళ్ళలో లెస్ దాన్ 65 years ఆఫ్ ఏజ్. అంటే ఫీమేల్స్ లో తీసుకుంటే లెస్ దాన్ 65 years ఆఫ్ ఏజ్, వీళ్ళల్లో ఈ 65 సంవత్సరాల లోపులో ఫీమేల్స్ లో హార్ట్ అటాక్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకు ఇలా ఉందంటే మనం అందరం కూడా ఫ్యామిలీలో ఒకే రకమైన జీన్స్ అనేది షేర్ చేసుకుంటాం కాబట్టి అవి మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతాయి కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లొకేషన్, జియోగ్రాఫికల్ లొకేషన్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే అందరం కూడా ఒకే ఎన్విరాన్మెంట్ లో పెరుగుతాము. సమ్ టైమ్స్ ఈవెన్ బీపీ, షుగర్, ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే హార్ట్ అటాక్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో రిస్క్ ఫ్యాక్టర్స్ పర్టికులర్లీ బీపీ, షుగర్, ఇవంతా మన ఫ్యామిలీలో ఉంటే కూడా మనకి ఫర్దర్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది. సైమల్టేనియస్లీ పీర్ ప్రెషర్ అంటాం, అంటే బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇలాంటివి ఉంటే ఫ్యామిలీలో ఫర్దర్ జనరేషన్ కూడా అలవాటు అయిపోతాయి. సో దీనివల్ల కూడా ఫర్దర్ జనరేషన్ లో ఫ్యామిలీలో ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒబిసిటీ. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒబిసిటీ. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ఒబిసిటీ. సో ఒబిసిటీ అనేది కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి కూడా ఒబీస్ ఉన్నారంటే, చైల్డ్హుడ్ ఒబిసిటీ ఉంటే కూడా ఫర్దర్ గా వచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట. సో ఇలా వంశపారంపరంగా హార్ట్ అటాక్స్ కానివ్వండి, మిగతా గుండె జబ్బులు కానీ వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో కొన్ని డిసీజెస్ లైక్ మనం కార్డియోమయోపతీస్ అని అనుకున్నాం, అంటే కార్డియోమయోపతీస్ పర్టికులర్లీ హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి, HOCM అంటాం, ఇది వంశపారంపరంగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, అరిథమిక్ సింప్టమ్స్, హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్, హై హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ అనేది మోస్ట్ కామన్ గా జెనెటికల్లీ చూసే అవకాశం ఉంటుంది. సో ఇవి, సో ఒకవేళ ఇలాంటి హిస్టరీ, అంటే వంశపారంపరంగా మనకి హార్ట్ అటాక్ రిస్క్ కానీ గుండె జబ్బుల యొక్క రిస్క్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు మీరు హెల్తీ లైఫ్ స్టైల్ని అలవరుచుకుంటే ఆ రిస్క్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే జెనెటిక్ రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు పర్టికులర్లీ ఆ రిస్క్ అనేది కొంచెం మనం అవాయిడ్ చేయలేంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం హెల్తీ లైఫ్ స్టైల్, యాక్టివ్గా ఉండడము, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి బీపీ కానీ, కొలెస్ట్రాల్, షుగర్, ఇవన్నీ కూడా రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మన రిస్క్ అనేది, ఒకవేళ మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ మన రిస్క్ని తగ్గించుకునే అవకాశం ఉండి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ బారిన కానివ్వండి, మిగతా గుండె జబ్బుల బారి నుంచి కాపాడుకున్న వాళ్ళు అవుతారు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.